విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. 317 జీవో బాధితులకు ఊరట. రాష్ట్రంలో 317 జీవో అమలుతో నష్టపోయిన కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు త్వరలో ఊరట కలుగనుంది. భార్యాభర్తలు పరస్పర బదిలీ, మెడికల్ గ్రౌండ్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కొత్త కేటాయింపులు చేసేందుకు మంత్రివర్గం ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన సోమవారం సచివాలయంలో ఉపసంఘం సమావేశమైంది. స్థానికత ప్రకారం ఉద్యోగుల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా కేటాయింపు జరగాలని అభిప్రాయపడింది. స్థానికతకు అవరోధంగా ఉన్న క్లాజులపై మంత్రులు రాజనరసింహ, శ్రీధర్బాబు 3 గంటల పైగా న్యాయ నిపుణులతో చర్చించారట. మొత్తానికైతే 317 జీవో బాధితులకి ఊరట. ఈ 317 అనేది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వ ఉపాధ్యాయులకి మెడకి ఉరి లెక్క తయారైంది పాపం. ఆ ఉరి ఇట్లా వేసి పెట్టారు, అది గట్టి గుంజితే ఉరి పడేటట్టుంది. వాళ్ళు గట్టి గుంజొద్దు, అసలు ఉరిని మా మెడ నుంచి తీయండి అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు పాపం. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తారు. ఎక్కడో జిల్లాలో చదువుకుంటే, ఎక్కడో జిల్లాలో ఉంటే ఊరు ఒక అయితే, వాళ్ళ లోకల్ అక్కడైతే సర్టిఫికేట్ల ప్రకారం ఏడన తీసుకుపోయి 4 జిల్లాలు అవతలేసి ఉద్యోగం చేయను అంటే ఏం జీవో? ఎవడికి కావాలా జీవో? జీవోలు దేనికి, ఎట్లా ఉండాలి జీవో? దానికి సంబంధించిన బాధితులకి, ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు పనికొచ్చేటట్టు ఉండాలి. వాళ్ళని ఇబ్బంది పట్టే జీవోలు అనరాయి. అవి జీవోలు కావు, వాళ్ళ పాలిట శాపాలు. ఇది కేసీఆర్ నిర్వాకం తీసుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాని మీద మంత్రివర్గ ఉపసంఘం వేసింది. నిన్న కూర్చొని 3 గంటలకు పైగా న్యాయ నిపుణులతో చర్చించారట. ఎక్కడ స్థానికులు ఏ జిల్లాలో ఉంటే వాళ్ళని అక్కడే వేయాలి, వేరే జిల్లాలో వేయద్దు, దానికి లీగల్గా ఇబ్బంది లేకుండా పరిశీలించి తొందరగా చెప్పండి అని అడిగారట. వాళ్ళు వాస్తవంగా తొందరగా పరిశీలించాలి. సంవత్సరం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి, మేము వచ్చిన 48 గంటల్లోనే 317 జీవో రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు. 48 గంటలు పోయింది, ఇలా మళ్ళీ 365 రోజులు కావచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఇనిషియేటివ్ తీసుకోండి. వాళ్ళు కూడా అనేక శాంతియుత పద్ధతుల్లో నిరసనలు చేస్తాను. ప్రభుత్వం నోటీసులో ఉంది, తొందరగా పరిష్కరించాలి అనేది ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు. వాళ్ళకి బాధితులకైతే ఊరట కలిగే అవకాశం ఉందన్నట్టు ఒక వార్త రాశారు.